చేరవలసిన వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క స్పెషల్ మీటింగ్ సెకండ్ డే ప్రభుని మహిమపరచడానికి ఆయన సన్నిధిలో మనం ఉండడానికి దేవుడు సహాయపడుతూ వచ్చారు. వర్తమానాలకు వెళ్ళడానికి ముందుగా మనము తెలుగు పాటల పుస్తకం నుండి 23వ పాట, తెలుగు 23, హిందీ 58, తమిళ 30. సత్యము పాయలు తేరా నిమ్ము సత్యము పాయలు తేరా నిమ్ము దేవా సత్యము
పుస్తకంలో 198 హిందీలో 707 హల్లెలూయా పాడదాం. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదన్. అన్ని వేళలందున నిన్ను పూజించి
దయచేసి వెనక బ్రిడ్జిలో ఉన్న వారు కూడా ఎదురుకు వచ్చేయండి. ఎదురు చైర్స్ వేయబడ్డాయి. సిస్టర్ సైడ్ కూడా చైర్లు ఉన్నాయి, బ్రదర్ సైడ్ కూడా చైర్లు ఉన్నాయి. ఉన్నది తక్కువ మందిలో దయచేసి ఎదురు వచ్చి కూర్చోండి, చైర్స్ ఉన్నాయి. బ్రదర్ చైర్ కూర్చోండి. తెలుగు పాట సంఖ్య 231, హిందీ 117. జై జై యేసు రాజా, జై జై రాజా రాజా
आइए हम प्रभु का धन्यवाद दें और एक दिन प्रभु की उपस्थिति में हमको लेके आया इस तरह से प्रभु के वचन को सीखने के लिए, इसलिए हम प्रभु का धन्यवाद करते हैं। आदि దేవునికి ధన్యవాదాలు చెల్లిస్తాము। మరొక దినం మనకు దేవుడి యొక్క సమూహంలో ఈ విధంగా వచ్చేసి ఈ విధంగా కూర్చోడానికి మనకు దేవుడు సాయం చేస్తున్నాడు కాబట్టి మనం దేవుడికి ధన్యవాదాలు చెల్లిద్దాము। आज के वचन के लिए हम खोलेंगे पहली యోహాను। ఈ రోజు ధ్యానం కొరకు మొదటి యోహాను రాసిన పత్రిక पहली యోహాను उसका 2 अध्याय उसका 1 पद। మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం। अब सब मिलकर पढ़ेंगे। అందరం కలిసి చదువుకుందాం। पहली యోహాను 2 अध्याय उसका 1 पद। యోహాను రాసిన మొదటి పత్రిక వచ్చేసి 2వ అధ్యాయము 1వ వచనం। నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకుండాై ఈ సంగతులను మీకు రాయించున్నాను। ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద అనుకున్నాడు। आइए प्रार्थना करें। प्रेमी प्रति विश्वास परमेश्वर, कभी न बदलने वाले, कभी न चुकने वाला परमेश्वर, सदा हमारा साथ रहने वाला परमेश्वर, आकाश और पृथ्वी के मालिक, सृजनहार, पालनहार, हम भी धन्यवाद करते प्रभु। हमारे दिन प्रभु हमारे जीवन में जुड़ा शाम के समय में जितने को आपने इकट्ठा किया उन सबके लिए धन्यवाद करते प्रभु। जो भूखे हैं, जो प्यासे हैं, आपके वचन सुनने के लिए उनको आप तृप्त कीजिए। वचन आपका है, जब तक आप अपने आत्मा के द्वारा उनसे बातें न करें हमारे बात से कोई लाभ नहीं हो। इसलिए मुझे एक दास को भी आप पानी करके आप सिंहासन से प्रभु आप हमसे बातें करें। प्रभु ट्रांसलेशन में भी हमारे काम को भी सहायता करें। प्रभु जो वचन लाभदायक है, जो हमारा प्रभु आपकी उन्नति के लिए वही वचन को हमारे बीच में लेके आए। हमने आपकी तमाम शक्तियों को आपके नाम में बांध देते हुए आपकी हम सहायता चाहते हुए प्रभु और भी जो आ रहे हैं उनको भी अगर जल्दी लेके आए ताकि उनको भी प्रभु ये वचन की बात मिल सके। इस समय को आप आत्मा समर्पित करें। इसी प्रार्थना प्रभु यीशु मसीह के नाम में सुना मैं मुझे बता आमीन। यहाँ जो अपोस्तल जो प्रेरित जॉन है, ఇక్కడ అపోస్తలుడైన వచ్చేసి ఒక యోహాను अपने विश्वासियों को कैसा पुकारता है, ఏ విధంగా తన విశ్వాసులు ఏ విధంగా పిలుస్తున్నాడు, एक दिन चुनने वालों को
చిన్న పిల్లలారా, ये मेरे छोटे भाइयों, నా చిన్న పిల్లలారా, क्योंकि ये यूहन्ना है जो प्रेरित है, उसको अपने विश्वासियों के ऊपर एक प्रकार की जो पिता की समान वो अपने बच्चों को जैसा बताता है, ऐसा वो बातें करता है। ఇక్కడ అపోస్తలుడైన యోహాను ఇక్కడ వచ్చేసి తన చిన్న పిల్లలను వచ్చేసి తన విశ్వాసుల్ని ఒక చిన్న తండ్రిలాగా ఒక పిల్లోడిలాగా పిలుస్తున్నాడు. अपने आत्मिक बच्चे के ऊपर उनका एक तरह से बोझ है। ఆత్మీయంగా వచ్చేసి ఒక చిన్న పిల్లడు ఒక భారంగా ఉంటున్నాడు. इसे बोलता है मेरे छोटे बालकों, ఓయ్ నా చిన్న పిల్లలారా, प्रियों, ये इनको बालकों को जो कुछ बातें यूहन्ना बताता है, कैसा इनके आत्मिक जीवन में क्या क्या नहीं करना, क्या करना है, इनके बारे में उनको सलाह दे रहा है। ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న విశ్వాసులకు తన చిన్న పిల్లలకు వచ్చేసి అక్కడ వచ్చేసి ఆత్మీయతలో వచ్చేసి ఏది చేయాలి ఏది చేయకూడదని వారికి నేర్పిస్తున్నాడు. इसलिए यहाँ वो अपनी पहली बात हम देखते हैं, अपने विश्वासियों को वो कैसे पुकारना है, ये मेरे छोटे बालकों। తన మొదటిగా మనం చూస్తున్నాము తన విశ్వాసులకు వచ్చేసి విశ్వాసులను నా చిన్న పిల్లలారని పిలుస్తున్నాడు. प्रभु यीशु मसीह भी अपने चेलों को ऐसा पुकारा। ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను అదే విధంగా పిలిచి ఉన్నాడు. యోహన్నా 13 అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయము 35 పद। 35వ వచనం. యోహన్నా 13 అధ్యాయం 35 పद। యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనం. 33వ వచనం. పిల్లలారా, ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును. మీరు నన్ను వెతుకుదురు. నేనెక్కడికి వెళ్ళినా అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. यहाँ क्या यीशु मसीह अपने चेलों को कैसा पुकारता है? ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులు ఏ విధంగా పిలుస్తున్నాడు? పిల్లలారా, छोटे बालकों। పిల్లలారా అని ఇక్కడ పిలుస్తున్నాడు. इसलिए प्रियो, कौन है ऐसा एक छोटे बालक को करके पुकार सकता है जो अपने आप को एक पिता के समान, एक आत्मिक पिता के जैसा समझता है, वही है अपने जो विश्वासियों को बालकों करके पुकार सकता है। ఇక్కడ ఎవరు ఆ విధంగా చిన్నపిల్లలారా అని ఆత్మీయతలో ఉన్న తండ్రి ఆ విధంగా తన విశ్వాసులను ఆ విధంగా వారు పిలుస్తారు. क्योंकि हम देखते हैं पहली कोरिन्थी 4 अध्याय 15 पद में पौलुस भी अपने विश्वासियों को ऐसे पुकारता है, छोटे बालकों करके पुकारता है। ఇక్కడ మొదటి కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఆ విధంగా అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ తన వచ్చేసి విశ్వాసులు చిన్నపిల్లలారా అని పిలుస్తున్నాడు. पहली कोरिन्थी 4 अध्याय उसका 15 पद। మొదటి కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ యొద్దకు పంపుచున్నాను. నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయుచున్నాను. ప్రియమైన పిల్లలకు క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారే ఉండవలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. यहाँ जब पौलुस बोलता है आपको बहुत सारे 10,000 शिक्षक हो सकता है, मगर मैं आपको जन्म दिया है। ఇక్కడ వచ్చేసి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు 10,000 మంది నీకు శిక్షకులు ఉన్నప్పుడు కూడా వచ్చేసి నేను జన్మనిచ్చాను. इससे मैं आपका जो पिता है वो बोलता है, ये मेरे बालकों, मैं तुम्हारा पिता है क्योंकि मैंने सुसमाचार के द्वारा आपको जन्म दिया है। ఇక్కడ వచ్చేసి నేను ఉపదేశములు బట్టి నేను వచ్చేసి నీకు జన్మనిచ్చున్నాను. సువార్త ద్వారా వచ్చేసి నీకు నేను జన్మనిచ్చున్నాను. इसलिए पौलुस भी एक तंत्र जैसा, एक पिता जैसा अपने जो विश्वासियों को पुकारता है, मैं तुम्हारा पिता हूँ। हो सकता है 10,000 तुमको शिक्षक हो सकता है, मगर मैं आपको जन्म दिया है सुसमाचार के द्वारा, इसलिए मैं तुम्हारा पिता है। ఇక్కడ వచ్చేసి అపోస్తలుడైన పౌలు గారు కూడా వచ్చేసి నా ప్రియమైన పిల్లలని నీకు బుద్ధి చెప్పుటకు నా మాటలు రాయించున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. తండ్రులు అనేక
సువార్త ద్వారా నేను నిన్ను కంటిని. इसलिए वो भी पौलुस भी वो पुकारता है, हे मेरे बालकों। ఈ విధంగా వచ్చేసి అపోస్తలుడు పౌలు గారు కూడా వచ్చేసి ఈ విధంగా పిలుస్తున్నాడు, ప్రియమైన పిల్లలని. इसलिए परमेश्वर भी आपको एक बच्चे जैसा, एक बालक जैसा उन्होंने पुकारा है, ये मेरे बालकों, मैंने तुमको जन्म दिया है। ప్రభు గారు కూడా వచ్చేసి ఈ విధంగా వచ్చేసి ఈ నా చిన్న పిల్లలారా అని నేను నీకు జన్మించాను అని చెప్తున్నాడు. सुसमाचार कितना प्रामुख्यता है। సువార్త ఎంతో ప్రాముఖ్యమైనది. जब आप लोग जाके किसी को सुसमाचार सुनाता है, वो प्रभु यीशु मसीह का मारा जाना, गाड़ा जाना और उनके जीवन का प्रचार करता है, इसको विश्वास करके जो भी नया जन्म पाता है वो हमारा आत्मिक बच्चे बन जाता है। ఎవరికైనా మనము సువార్త చెప్పినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినారు, శిలువలో కలవలసిన రోజు మరణించారు, తిరిగి పునరుత్థానం చేయబడి మూడో దినాన జీవంతో లేచి ఉన్నాడు అని మనము సువార్త చెప్పినప్పుడు ఎవరైనా మనసు మారి దాన్ని అంగీకరించినప్పుడు ఎంతో ఒక గొప్ప సంతోషంగా ఉంటుంది. वो हम बहुत बच्चे के सुसमाचार के द्वारा बच्चे को जन्म देते हैं। మనము సువార్త ద్వారా వచ్చేసి చిన్నపిల్లలను మనం వచ్చేసి కంటుంటాము. गलाती 4:19 पर గలతీ రాసిన పత్రిక 4:19 गलाती 4:19 पर గలతీ రాసిన పత్రిక 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు ఈ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. देखिए क्या पौलुस क्या बोलता है। ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు? वो अपने विश्वासियों को कैसे पुकारता है। తన విశ్వాసులను ఏ విధంగా పిలుస్తున్నాడు? ये मेरे छोटे बच्चे, నా పిల్లలారా, जब तक परमेश्वर प्रभु यीशु मसीह का स्वरूप तुम्हारा अंदर ना आ जाए तब तक मैं प्रसव वेदना पीड़ा सहता हूँ। మీరు క్రీస్తు స్వరూపము మీ యందు ఎప్పుడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది. इसके प्रिय मंडली का जो एक जिम्मेदारी है, ఈ యొక్క సంఘం యొక్క వచ్చేసి బాధ్యత, एक पिता के जैसा जो भी प्रचार कर रहा है, जो भी हमारा आत्मिक पिता, उनका जिम्मेदारी क्या होता है, ना केवल बच्चों को जन्म देना है और बच्चों को परमेश्वर की स्वरूप में ले जाना है। ఈ యొక్క వచ్చేసి ఒక సంఘ యొక్క బాధ్యతగా వచ్చేసి ఎవరైతే మనకు ఆత్మీయతలో నడిపిస్తున్నారో వారు కేవలం వచ్చేసి చిన్నపిల్లలు కనడమే కాకుండా వారికి ప్రసవేదన కూడా కలుగుతుంది. यही है हमारा भाई बक्सी नंबर का दर्शन है। ఇది మా సహోదరుడు బస్సీగారు గారి యొక్క దర్శనం. ना केवल उनकी सेवा के द्वारा बहुत सारे बच्चे का जन्म हुआ है, ఆయన కేవలం ఆయన యొక్క సేవ ద్వారా చాలా మంది పిల్లలు కనలేదు. आत्मिक बच्चे जन्म हुआ है। ఆత్మీయతలో వచ్చేసి పిల్లలు పుట్టి ఉన్నారు. इतना ही नहीं है, అంతేకాదు वो बच्चे को प्रभु यीशु मसीह का स्वरूप में आने तक उनको मंदिर में रखकर प्रभु यीशु मसीह का स्वरूप उनका आने तक वो प्रसव वेदना पीड़ा सहता है। ఆయన వచ్చేసి ఆయన సంఘంలో విధంగా పెట్టి వచ్చేసి పిల్లల్ని తన యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపము ఎప్పటి వరకు అయితే వాళ్ళకు రాదు అప్పటి వరకు ఆయన వచ్చేసి ప్రసన్న వేదంతో ఉండేవాడు. इसलिए हम मंडली में सब लोगों को प्रभु ने रखा है ताकि वो दिन प्रतिदिन वो प्रभु का यीशु मसीह का उनकी जो रूप में वो बदलते जाए। అందుకని కొంతమందిని దేవుడు వచ్చేసి తన స్వరూపంలో వచ్చేసి సంఘంలో పెట్టి ఉన్నాడు. అప్పుడు ఎప్పటి వరకు అయితే వారు పూర్తిగా తన స్వరూపంలోకి మారడం. शुरुआत में बरसे जगह जगह जाता था, सुसमाचार प्रचार करते थे। ప్రారంభంలో వచ్చేసి బస్సు గారు స్థలాలకి ఎక్కడికి వెళ్ళేవారు. और सुसमाचार जाने के बाद बहुत लोग पश्चाताप होकर उधर नया जन्म पाते थे। సువార్తను వచ్చేసి పొందిన తర్వాత చాలా మంది పిల్లలు వచ్చేసి వారు ఇదేవారు అంగీకరించేవారు, ప్రసవేదంతో ఉండేవారు, नया जन्म पाता था। వారు కొత్త జన్మ పొందేవారు. उसके बाद अक्सर के वहाँ से चला जाता है, कुछ दिनों के बाद वापस आके देखता है वो लोग सब पीछे हट जाता है। పక్షంగా ఆ యొక్క స్థలం నుండి అక్కడ వెళ్ళిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత తిరిగి వచ్చినప్పుడు అందరూ తిరిగి వెనక్కి వెళ్ళిపోయేవారు. पहले वो नया जन्म पाया है, उद्धार पाया है, अभी वो पीछे हट गया। వారు ముందు వచ్చేసి కొత్త జన్మ పొందున్నారు, రక్షణ పొందున్నారు, తిరిగి వారు వెనక్కి వెళ్ళిపోయినారు. तभी प्रभु ने भाई बक्सर को ये मंडली का दर्शन किया। అప్పుడే వచ్చేసి సహోదరు బస్సు గారికి వచ్చేసి ఆయన ప్రభు వారి యొక్క సంఘం యొక్క దర్శనం ఇచ్చున్నాడు.
ఉన్నాడు. ना केवल तुम बच्चे की जन्म देना है, అది కేవలం నువ్వు వచ్చేసి పిల్లలు కనడమే కాదు, वो बच्चे को मेरे स्वरूप में आने तक तुम पीड़ा सहना है। నువ్వు ఆ యొక్క పిల్లవాడు వచ్చేసి నా స్వరూపం వచ్చే వరకు నువ్వు వచ్చేసి ప్రసవ వేదన పొందాలి. मंडली में यही हो रहा है। ఇదే సంఘంలో అదే జరుగుతుంది. मंडली में इतना ही तृप्त नहीं हो जाता है तुम्हारा उद्धार हो गया। సంఘంలో వచ్చేసి అదే తృప్తి అవడం లేదు నీ రక్షణ అయిన తర్వాత. दिन प्रतिदिन प्रभु की आत्मा का द्वारा, प्रभु का वचन का द्वारा तुमको पवित्र किया जाता है, तुमको सुधारा जाता है, ताकि तुम दिन प्रतिदिन प्रभु के मंडल में आते आते परमेश्वर के स्वरूप में बदलते बदलते जब प्रभु आएगा आपको ले जाने के लिए तैयार करता है। దేవుడి యొక్క సంఘంలో ప్రతిరోజు దేవుడి బిడ్డలు వచ్చి ఆయన యొక్క స్వరూపం వరకు మారినంత వరకు ఆయన వాక్యం వింటూ ప్రతిరోజు వచ్చి ఆయన వాక్యం వింటూ ఆ తర్వాత ఆయన రాకడలో మనం ఎంతబడి గుంపులో ఉండడానికి. मंडली की जिम्मेदारी बड़ी होती है। అక్కడ వచ్చేసి సంఘంలో చాలా గొప్పగా ఉంటుంది. मंडली में क्या काम होता है? మా సంఘంలో ఏ పని జరుగుతుంది? एक महिमित कलीसिया बनता है। ఆ మహిమ గల సంఘంగా సిద్ధం జరుగుతుంది. प्रभु के वचन के द्वारा तुमको धुलाई होता है। అక్కడ వచ్చేసి ప్రభు వాక్యం ద్వారా వచ్చేసి వారు కడగబడుతున్నారు. तुम्हारा जो जीवन में जो कलिंग है, जो कुछ जुड़ा है, जो कुछ बुराई है, सब कुछ निकलते हैं। जैसा एफएससी 5 अध्याय में लिखा है, वैसा हम शुद्ध होने जाता है। ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనకు ఏదైతే అశుద్ధంగా ఉన్నామో, ఏదైతే కల్మషంగా ఉన్నామో అన్నిటిని మనం కడుక్కుంటాము. एफएससी 5 अध्याय, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము इसका एफएससी 5 अध्याय उसका 26-27 पढ़िए। 26-27 చదవండి. एफएससी పురుషులారా, మీరును మీ భార్యను అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టి మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదకస్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. यही काम प्रभु का मंडल में होता है। ఇలాంటి పనులు వచ్చేసి దేవుడి సంఘంలో జరుగుతున్నది. प्रभु हमको मंडल में रखने का मुख्य जो रीजन है, मुख्य कारण है, यही है। మనం వచ్చేసి ప్రభు సంఘంలో పెట్టడానికి ఇదే ముఖ్య కారణం. हमको हमारा जीवन में जो कुछ वो बुराई है, कलंक है, झूठी है, वो सब निकाल कर, अशुद्धता को निकाल कर हम पवित्रता में प्रभु के वचन के द्वारा धुलाई होते हुए हम एक महिमित मंडली के जैसा तैयार होना है। మనలో వచ్చేసి కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను మనం వచ్చేసి ఏర్పడడానికి మనం ఈ యొక్క సంఘాలు పెట్టి ఉన్నాడు. इसलिए प्रभु का पवित्र आत्मा के काम प्रभु का मंडली में होता है। అందుకే వచ్చేసి దేవుడి సంఘంలో పవిత్ర ఆత్మ యొక్క కార్యం జరుగుతుంది. प्रभु का वचन का कार्य होता है। దేవుడి వాక్యం యొక్క కార్యం జరుగుతుంది. इसलिए मंडली में आना इतना जरूरी है। సంఘానికి రావడం చాలా ముఖ్యమైనది. मैं एक मंडली में मैं जब गवाही में था, నేను గవాటిలో ఉన్నప్పుడు वहाँ कुछ लोग थे, डाकिस लोग थे, कुछ अलग डिनोमिनेशन के लोग थे। అక్కడ చాలా వచ్చేసి ఇతర సంఘస్థులు చాలా మంది డినోమినేషన్లు ఉన్నారు. उनका मंडली में प्रभु का मंडली में जाने का क्या रीजन था? అక్కడ వారి సంఘాలకు వెళ్ళినప్పుడు ప్రభు అక్కడికి వెళ్ళడానికి ఏంటి కారణం ఏంటంటే पहले वो लोग सोचते थे बैप्टिज्म लेने के लिए जाना है, మొదటిగా వచ్చేసి బాప్టిజం తీసుకోవడానికి వెళ్ళాలి. फिर शादी के लिए कुछ लड़की देखना है और शादी करने के लिए जाना है, తర్వాత వచ్చేసి రెండో కారణం వచ్చేసి వివాహం చేసుకోవడానికి వెళ్ళాలి. उसी के लिए मंडली की जरूरत है। అందుకే వచ్చేసి దేవుడి సంఘం మాకు ముఖ్యము అవసరము. मरने के बाद दफन करने के लिए प्रभु का मंडली है। మరణించిన తర్వాత వచ్చేసి ఆ యొక్క భూస్థాపన కార్యం చేయడానికి సంఘం అవసరము. वैसा उनकी शरीर की बातों के लिए मंडली के पास जाता है। అలాగే వారి యొక్క శరీర కార్యం కొరకు వారు సంఘానికి వెళ్ళేవారు. कोई बर्थडे हो गया सेलिब्रेट करने के लिए जाता है, ఏదైనా బర్త్డే అయితే వచ్చేసి సెలబ్రేషన్ చేయడానికి వారి యొక్క సంఘానికి వెళ్ళేవారు. इसी के लिए वो मंडली को जाते थे। దాని కొరకే అలాంటి కార్యాల కొరకు వారి సంఘానికి వెళ్ళేవారు. कभी वो लोग प्रभु के वचन के ऊपर, प्रभु का मंडली का जो शुद्धिकरण के ऊपर, जो वहाँ जाके शुद्धि होने के बारे में कभी सोचा भी नहीं रहा है। దేవుడి సంఘానికి వెళ్ళి లేదా పవిత్ర పరచుకోవడానికి వారి
నీకు జన్మనిచ్చున్నాను. उनको जन्म दिया इतना ही नहीं है, నీకు కేవలం నేను జన్మాన్ని ఇవ్వడం లేదు కాదు కానీ जब तक तुम प्रभु यीशु मसीह के स्वरूप में ना बदल जाए, ఎప్పుడు వరకు అయితే నువ్వు క్రీస్తు స్వరూపంలో మార్పు చెందవో तब तक मैं पीड़ा और वेदना सहता हूँ। అప్పుడే నేను వచ్చేసి ప్రసవ వేదన పడుతున్నాను. यही ये मंडली का बहुत जिम्मेदारी है। అదే వచ్చేసి ముఖ్య ఉద్దేశం, సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. इसलिए दो चीज के बारे में थोड़ा ध्यान करेंगे आज। రెండు విషయాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. यहाँ प्रेरित ज्ञान क्या बोलता है, जो ना ఇక్కడ అపోస్తలుగా వచ్చేసి యోహాను గారు ఏం చెప్తున్నారు, अपने छोटे बच्चों को क्या सलाह दे रहा है। ఆయన చిన్నపిల్లలకు ఏం సలహా ఇస్తున్నాడు. पहली योना 2 अध्याय उसका 1 पद మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం पढ़िए। చదవండి. पहली योना 2 अध्याय उसका 1 पद। నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. इसलिए मेरे छोटे बच्चों, నేను నా చిన్నపిల్లలారా, मैं आपको ये लिखता हूँ, నేను ఇది మీకు రాస్తున్నాను, तुम पाप मत कर। మీరు పాపం చేయకండి. इसलिए पहले सलाह जो दे रहा है योना ఇది మొదటి సలహా యోహాను గారు చెప్తున్నారు अपने बच्चों के लिए, తన పిల్లలకు, तुम पाप मत कर। మీరు పాపం చేయకండి. क्यों पाप नहीं करना है? ఎందుకని పాపం చేయకూడదు? वहाँ पहली योना 3 का 9 तक लिखा है। ఇది మొదటి యోహాను 3వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది. जो प्रभु से దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. तुम प्रभु के द्वारा जन्म हुआ है, इसलिए तुम पाप मत कर। అందుకు దేవుని మూలంగా పుట్టిన వాడు కాబట్టి నువ్వు పాపం చేయకు. जो कोई प्रभु से जन्म हुआ है वो पाप नहीं करता है, ఎవడైతే దేవుని మూలంగా పుట్టి ఉన్నాడో వాడు పాపం చేయజాలడు. क्योंकि परमेश्वर का बीज उनका अंदर है, దేవుని యొక్క వచ్చేసి బీజము ఆయనలో ఉన్నది. इसलिए वो पाप नहीं कर सकता है, అందుకే వాడు పాపం చేయజాలరు. क्योंकि वो परमेश्वर के द्वारा जन्म हुआ है। ఎవరైతే వచ్చేసి దేవుని ద్వారా పుట్టి ఉన్నారో వారు. इसलिए ये योना बोलता है, ये मेरे बालकों, छोटे बालकों, तुम पाप मत कर। కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యోహాను గారు చెప్తున్నారు, నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకండి. क्योंकि तुम परमेश्वर के द्वारा जन्म हुआ है। నువ్వు దేవుని ద్వారా పుట్టి ఉన్నావు కాబట్టి जब तक एक आदमी पानी और आत्मा के द्वारा जन्म नहीं होता है, वो स्वर्ग राज्य में प्रवेश नहीं कर सकता है। ఎవరైతే నీటి మూలంగానో ఆత్మీయతలు వచ్చేసి మనము వచ్చేసి జన్మించలేము, వచ్చేసి పరలోకానికి మనం వారసులు కాలేము. तो वचन के द्वारा, आत्मा के द्वारा तुम्हारा जन्म हुआ है, నువ్వు వచ్చిన ద్వారా ఆత్మ ద్వారా నూతన జన్మ పొందాలి. इसलिए कि परमेश्वर के बीज तुम्हारा अंदर है। అందుకని వచ్చేసి దేవుని బీజము నీ లోపల ఉన్నది. परमेश्वर के बीज मतलब क्या है? దేవుని బీజం అంటే ఏంటి? परमेश्वर का स्वभाव तुम्हारा अंदर है, దేవుని యొక్క స్వభావం నీ లోపల ఉన్నది. ईश्वर का स्वभाव तुम्हारा अंदर है। ఈశ్వరు యొక్క స్వభావం, దేవుని యొక్క స్వభావం నీలో ఉన్నది. परमेश्वर के द्वारा तुम जन्म हुआ है, దేవుని ద్వారా వచ్చేసి నువ్వు పుట్టి ఉన్నావు. इसलिए तुम पाप मत कर। అందుకని నువ్వు పాపం చేయకు. क्योंकि परमेश्वर का बीज जो सीड है तुम्हारा अंदर है। దేవుని యొక్క బీజము నీ లోపల ఉన్నది. इसलिए आम की गुठली से आम आता है, नीम की गुठली से नीम आता है। ఆ యొక్క మామిడి చెట్టు యొక్క మామిడి బీజం నుండి మామిడి చెట్టు వస్తుంది, నిమ్మకాయ వచ్చేసి బీజం నుండి నిమ్మ చెట్టు వస్తుంది. यहाँ हमारा अंदर क्या बीज है? परमेश्वर का बीज है। మనలో ఏ యొక్క బీజం ఉన్నది? దేవుని యొక్క బీజం ఉన్నది. जब परमेश्वर का बीज हमारा अंदर है, దేవుని యొక్క బీజం మన లోపల ఉన్నప్పుడు परमेश्वर की स्वभाव हमारे अंदर आना चाहिए। దేవుని యొక్క స్వభావము, ఆయన స్వభావం మనలో రావాలి. हाँ, प्रभु ने हमको एक नया स्वभाव हमको दिया है, దేవుడు మనకు నూతన స్వభావాన్ని ఇచ్చున్నాడు. इसलिए तुम पाप मत कर। అందుకని నువ్వు పాపం చేయకు. हो सकता है हमारे अंदर एक पुराना मनुष्य है, కానీ మనలో వచ్చేసి ఎవరైనా పాత మనుషులు ఉండొచ్చు, मगर एक नया स्वभाव भी आया है। నూతన
ఉంటుంది. हमेशा फिलिप को बोलता था ఎప్పుడు వచ్చేసి ఫిలిప్పకు చెప్పేవారు, हमारे अंदर एक काला कुत्ता है और सफेद कुत्ता है। మనలో వచ్చేసి ఒక లోపల వచ్చేసి ఒక నల్ల కుక్క ఉంది, తెల్ల కుక్క కూడా ఉంది. कितना हम काला कुत्ता को खाना खिलाता है उतना काला कुत्ता बलवान होता है। అది వచ్చేసి మనము నల్ల కుక్క ఎంతైతే అన్నం పెడతామో అది ఇంకా బలంగా ఉంటుంది. कितना वो सफेद कुत्ता को हम खिलाता है वो बलवान होता है। ఎంతైతే మనం వచ్చేసి తెల్ల కుక్క మనం తినిపిస్తున్నామో అది బలంగా ఉంటుంది. पहले तो हम सिर्फ काला कुत्ता के साथ था, मतलब पुराने स्वभाव के साथ था। మనము ముందు వచ్చేసి నల్ల కుక్క వారిగా ప్రాచీన స్వభావం మనుషులుగా ఉండేవారు. मगर अभी प्रभु ने हमको एक नया स्वभाव दिया, परमेश्वर के बीज हमारे अंदर आया। ఇప్పుడు దేవుడు వచ్చేసి నూతన స్వభావాన్ని ఆయన యొక్క బీజం మనలో ఉంచాడు. इसलिए तुम पाप मत कर। అందుకని నువ్వు పాపం చేయకు. पाप मत करना तो क्या करना है? పాపం చేయకుండా ఏం చేయాలి? 7 पद में लिखा है, 7వ వచనం రాయబడింది. पहले యోహాను 3:7, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా, छोटे बच्चे, చిన్న పిల్లలారా, इसलिए तुम क्या है धार्मिकता कर, నువ్వు వచ్చేసి నీతిమంతుడిగా ఉండు. पाप मत कर, నువ్వు పాపం చేయకు. मगर धार्मिकता को कर, నువ్వు నీతి కార్యములు చెయ్యి. क्योंकि तुम्हारा अंदर जो बीज है నీలో ఉన్న ఒక బీజము वो परमेश्वर का बीज అది है। దేవుని యొక్క బీజము. इसलिए आप पाप नहीं कर सकता है। అందుకని నువ్వు పాపం చేయలేవు. तुम धार्मिकता को कर, నువ్వు నీతిని చెయ్యి. क्योंकि तुम्हारा अंदर जो है वो धर्मी परमेश्वर है। నీలో ఉన్న దేవుడు వచ్చేసి నీతిమంతుడైన దేవుడు. इसलिए तुम धार्मिकता को कर। అందుకని నువ్వు నీతి కార్యములు చెయ్యి. इससे प्रिय पहली बात है, यूहन्ना अपने बच्चे को बोलता है तुम पाप मत कर मगर धार्मिकता को कर। ఇక్కడ మొదటి కార్యం వచ్చేసి యోహాను గారు వచ్చి తన పిల్లలకు నువ్వు పాపం చేయకు, मगर धार्मिकता कर। నువ్వు నీతి చెయ్యి. मेरा बीज तुम्हारा अंदर है, నా యొక్క బీజము నీలో ఉన్నది. मेरा स्वभाव तुम्हारा अंदर है, నా స్వభావం నీలో ఉన్నది. वो ईश्वरीय स्वभाव అది है। దేవుడి యొక్క స్వభావము. इसलिए पाप मत कर। అందుకని నువ్వు పాపం చేయకు. अगर तुम पाप कर दिया गलती से, నువ్వు ఏదైతే తప్పు ద్వారా నువ్వు పాపం చేసినట్లయితే पहली पद पढ़िए, మొదటి వచ్చి చదవండి. 2 अध्याय का 1 पद। రెండో అధ్యాయము మొదటి వచనం. నా చిన్నపిల్లలారా, ఆ. మీరు పాపము చేయకుండాకై ఆ. ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఆ. ఎవడైనను పాపము చేసిన ఎడల ఆ. నీతిమంతుడైన యేసుక్రీస్తు తన ఉత్తరవాది ఆ. తండ్రి యొద్ద మనకున్నాడు. इसलिए अगर तुमने पाप कर दिया, నువ్వు ఎవడైనా పాపం చేసినాడలా तुम्हारा पिता जो एडवोकेट है वो उनका पास जाना, మన తండ్రి అయినా వకీలు దేవుని దగ్గరికి వెళ్ళాలి. वो हमारे लिए वकील का काम करता है। ఆయన వచ్చేసి మనకు వకీలుగా ఆయన పనిచేస్తున్నాడు. हमारे लिए वो पिता के साथ उन्होंने क्या करता है, मध्यस्थी करता है। ఆయన మనకు వచ్చేసి తండ్రికి మనకు ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. इसलिए वो हमारा तरफ से वो अपने पापों को क्षमा करने के लिए वो पिता के पास बोलता है। ఆయన మన పాపం నిమిత్తం ఆయన తండ్రి దగ్గర వచ్చేసి ఆయన ఉత్తరవాదిగా ఆయన చెప్తున్నాడు. वो हमारे लिए एडवोकेट है। ఆయన మనకు వచ్చేసి న్యాయాధిపతిగా ఉన్నాడు. अगर गलती से आपने पाप कर दिया నువ్వు తప్పు ద్వారా వచ్చేసి పాపం చేసినట్లయితే तो प्रभु के पास आना, నువ్వు దేవుని దగ్గరికి రావాలి. वो हमको क्षमा करने में धनी है। ఆయన వచ్చేసి మనం క్షమించడానికి ధనవంతుడిగా ఉన్నాడు. ये पहली बात है। అది మొదటి మాట. अपने बच्चों को पहली बात क्या करता है, तुम पाप मत कर। తన పిల్లలకు ఆ మొదటి మాట ఆయన ఏం చెప్తున్నాడు, నువ్వు పాపం చేయకు. दूसरा बात क्या है, రెండో మాట ఏంటి? पहले यूहन्ना 5 अध्याय उसका आखिरी पद, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము ఆఖరి వచనం, చిన్నపిల్లలారా, 21వ వచనం. విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. చిన్న పిల్లలారా, చిన్నపిల్లలారా, छोटे बच्चे तो मूर्तियों से दूर है। విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. पहले बोलता है तो पाप मत कर, మొదటిగా చెప్తున్నాడు ఆయన పాపం చేయకండి. तो दूसरा बोलता है तो मूर्ति से दूर रहना। రెండోది ఆయన చెప్తున్నాడు విగ్రహములకు దూరంగా ఉండండి. मूर्ति मतलब क्या है, విగ్రహం అంటే ఏంటి? जो तुम्हारा और
విగ్రహంగా ఉంటుంది. कोई भी आदत हो सकता है, ఏదైనా అలవాటు ఉండొచ్చు, कोई भी रिलेशनशिप, कोई भी संबंध हो सकता है, ఏదైనా వచ్చేసి సంబంధం అవ్వచ్చు. और जो भी बातें हैं परमेश्वर का और हमारा बीच में एक आटंक लेके आता है, एक बीच में रुकावट लेके आता है, वही है ये मूर्ति है। ఇదే వచ్చేసి ఏదైనా మనకి దేవుడికి మనకు మధ్యగా ఏదైనా వచ్చేసి ఆటంకం తీసుకొచ్చింది అదే ఒక విగ్రహము. जो परमेश्वर को ना प्रेम करते हुए हम दूसरों को प्रेम करता है, वही मेरे लिए हमारे लिए मूर्ति है। మనము దేవుడిని ప్రేమించకుండా ఇతరులను అధికంగా ప్రేమించినప్పుడు అదే ఒక మనకు విగ్రహంగా ఉంటుంది. हो सकता है वो पैसा होगा, అది ధనం కూడా అవ్వచ్చు, और कुछ आदत होगा, ఏదైనా అలవాటు కూడా ఉండొచ్చు, और कोई व्यक्ति होगा, ఇంకా ఎవరైనా వచ్చేసి ఇంకొక వ్యక్తి కూడా అవ్వచ్చు. जो भी बातें हैं ఏదైనా మాటలు కావచ్చు. हम परमेश्वर की जगह में रखता है, దేవునికి స్థలం ఇవ్వకుండా हाँ, उनका जगह में हम रखते हैं, ఆయన దేవుని యొక్క ఆ స్థలంలో ఉంచి हाँ, उसी को हम बोलते हैं ये मूर्ति है। అదే వచ్చేసి మనకు ఒక విగ్రహంగా ఉంటుంది. हाँ, ये मूर्ति के बारे में भी बहुत हम सावधानी रहना है। ఈ యొక్క విగ్రహం కూడా వచ్చేసి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. हाँ, उत्पत्ति की किताब 29:18 में, उत्पत्ति ఆది కాండము 29 29వ అధ్యాయము उसका 18 पढ़ लीजिए। 18వ వచనం చదవండి. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొడుకు తెచ్చినాడు. ये राहेल के बारे में हम जानते हैं। ఇక్కడ రహాయల గురించి మనకు తెలుసు. राहेल कैसा है, वो याकूब का पत्नी है। ఇక్కడ రాహేలు యాకోబు యొక్క వచ్చేసి భార్య. हाँ, याकूब राहेल को बहुत प्रेम करता था। ఇక్కడ యాకోబు రాహేలును వచ్చేసి చాలా ప్రేమించేవాడు. मगर ये राहेल के जीवन में हम देखते हैं उनका जीवन में एक मूर्ति था। ఇక్కడ రాహేలు యొక్క జీవితంలో ఒక విగ్రహం ఉంది. वो उसका जो मूर्ति को वो छिपा के रखती थी। ఆమె వచ్చేసి ఆ విగ్రహాన్ని ఆమె దాచిపెడుతూ ఉండేది. हाँ, जब राहेल और लेहा और याकूब अपने दोनों पत्नी को लेके वो अपने मामा के घर से वो भाग रहा था। ఇక్కడ ఇక్కడ యాకోబు లేయాను ఇంకా వచ్చేసి రాహేలు తీసుకొని ఆయన వెళ్తున్నప్పుడు जब लाबान उनको पीछे आ रहा था, ఇక్కడ ఆయన వచ్చేసి లాబాను ఆయన మామ ఆయన వెనకాల వచ్చేవాడు వస్తూ ఉన్నాడు. वो देख रहा था, वो लाबान ने सोचा याकूब आपने बीवी बच्चों को लेके मेरा बेटियां में 2 बेटियां में बच्चों को लेके वो भाग रहा था। जब लाबान ने सोचा उनके पीछे जाके पूछो क्यों ये हमको छोड़ के भाग रहा है। ఇక్కడ లాబాను వచ్చేసి అనుకున్నాడు ఇక్కడ నా ఇద్దరు కుమార్తెలను తీసుకుని వెళ్తున్నావు అందుకని వారి వెనకాల వెళ్ళి అడగాలని ఇక్కడ లాబాను అనుకున్నాడు. फिर जाके वो बीच के रास्ता में लाबान ने याकूब को रुका और पूछा तुम क्या चोर की जैसा क्यों भाग रहे हैं? अगर तुम मेरे साथ बोल देते मैं आपको बहुत धूमधाम से मैं आपको विदाई देता है। ఇక్కడ లాబాను వచ్చేసి వారు వెళ్తున్నప్పుడు మధ్య మార్గంలో వారిని ఆపి నువ్వు ఎందుకు దొంగ వల్ల నువ్వు వచ్చేసి వెళ్తున్నావు, నువ్వు నన్ను అడిగినట్లయితే నేను వచ్చేసి నీకు బాగా వివాహం చేసేవాడిని కదా, चोर की जैसा क्यों भाग रहा है? ఎందుకు నువ్వు దొంగ వల్ల వచ్చేసి పరిగెడుతున్నావు. जब लाबान ने पूछा ఇక్కడ లాబాను అడిగినప్పుడు मेरे घर के जो मूर्तियां है तुम चुरा के क्यों भाग रहा है? ఇక్కడ నా ఇంటి యొక్క ఒక విగ్రహాలను నువ్వు ఎందుకు తీసుకొని వెళ్తున్నావు. क्योंकि ये लाबान का मूर्ति को ये राहेल ने चुरा के लेके आया। ఇక్కడ లాబాను యొక్క విగ్రహాన్ని ఇక్కడ రాహేలు తీసుకొని వెళ్తుంది. जब लाबान ने उसको ढूंढ रहा था, ఇక్కడ లాబాను అది వెళ్తున్నప్పుడు राहेल ने उसको क्या किया? రాహేలు అక్కడ ఏం చేసింది, ऊंट के ऊपर बैठ कर ऊंट की कपड़ा में उसको छुपा लिया। అక్కడ ఊంటి యొక్క ऊंट कनन ఒంటి మీద కూర్చొని దాన్ని దాచిపెట్టింది. ऊंट के ऊपर बैठ के उसका जो कपड़ा है उसका अंदर ये मूर्ति को छुपा दिया। అక్కడ ఒంటి మీద కూర్చొని అక్కడ ఆమె వచ్చేసి ఆ గుడ్డతోటి దాన్ని కప్పివేసింది. जब लाबान ने ढूंढा है, ఇక్కడ లాబాను వెళ్తున్నప్పుడు और याकूब को नहीं पता, ఇక్కడ యాకోబుకు తెలియదు. राहेल ने चुप से अपने पिता के घर से ये मूर्ति को चुरा के लेके आया। ఇక్కడ లాబాను ఇంటి నుంచి వచ్చేసి రాహేలు దొంగతనంగా తీసుకొని వచ్చేసింది. उसको छुपा के रखा
తీసుకొని వచ్చేసి దాచిపెట్టింది. हाँ, क्योंकि वो जानता है याकूब जीवित परमेश्वर यहोवा को वो सेवा करता है। ఇక్కడ జీవుల దేవుడు యెహోవా ఆయన సేవ చేస్తున్నాడు. मगर उनका जीवन में छुपा के एक मूर्ति का हमेशा वो रखती थी। ఆయన యొక్క జీవితంలో వచ్చేసి ఎప్పుడు ఆ యొక్క మూర్తి ఆ యొక్క విగ్రహాన్ని దాచిపెడుతూ ఉండేది. जब एक मौका प्रभु ने उसको दिया है, ఇంకొక అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు जब लाबान नीचे आके उनको पूछा था कहाँ है मूर्ति, ఇక్కడ లాబాను వెంట వచ్చి అడిగినప్పుడు ఎక్కడ ఆ యొక్క విగ్రహము ये मूर्ति को उनके पास दे देना चाहिए था। ఈ యొక్క విగ్రహాన్ని ఆయన దగ్గర ఇవ్వాల్సి ఉన్నది. मगर वो मूर्ति को वो छोड़ना नहीं चाहता है। అది వచ్చేసి ఆ యొక్క విగ్రహాన్ని ఆయన వదులుకోవడం తెలుసుకోవడం లేదు. उसको चुप के चुरा के रखा। ఆయన వచ్చేసి ఒక విధంగా రహస్యంగా దాచిపెట్టింది. उत्पत्ति ఆది కాండము 31 का 19 पढ़िए। 31 చదవండి. चलो चलो। లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలెను. राहल वो गृह देवता को दंगले मतलब वो चुरा के उनका जो मूर्ति को चुरा के रख दिया। ఆమె వచ్చేసి ఒక ఆ ఇంటి నుండి ఆమె దేవతలను దొంగిలిను. 34 पढ़िए। ఆయన 30 చదవండి. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని వంట సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ కూడార మందను తడిమి చూచి అప్పటికి అది దొరకలేదు. आगे पढ़िए। ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాను కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పెను. అతడెంత వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు. देखिए कैसा उन्होंने राहेल ने पिता के साथ उन्होंने झूठ बोलकर वो मूर्ति को आपने छिपा के रख दिया। ఇక్కడ రాహేలు తన తండ్రి దగ్గర వచ్చేసి అబద్ధం చెప్పి విధంగా ఆ విగ్రహాన్ని దాచిపెట్టింది. इससे प्रिय ये मूर्ति के द्वारा उनके जीवन में जो कुछ हुआ हम देखेंगे। ఇక్కడ వచ్చేసి ఆ యొక్క విగ్రహం ద్వారా వారి జీవితం ఏం జరిగిందో మనం చూద్దాము. मगर ये राहेल अपने पिता की घर से ये जो मूर्ति चुरा के लेके आया उसको छिपा के रास्ते तक लेके आया। जब उनको प्रभु ने एक मौका दिया, जब लाबान उनको पीछे आके उसको ढूंढ रहा था, उनको दे देना चाहिए था मगर वो दिया नहीं। ఇక్కడ రాహేలు వాళ్ళ ఇంటి తండ్రి ఇంటి నుండి ఒక ఆ విగ్రహాన్ని దొంగతనం చేసి తీసుకొచ్చింది, దాచిపెట్టింది. అక్కడ మధ్య మార్గంలో లాబాను వచ్చి అడిగినప్పుడు ఆమె అక్కడ వచ్చేసి దేవుడికి ఒక అవకాశం ఇచ్చాడు. ఆమె వచ్చేసి ఆ యొక్క లాబాను అడిగినప్పుడు ఆ యొక్క విగ్రహాన్ని ఇచ్చేయాల్సి ఉంది. दूसरा एक मौका दे रहा है। ఇంకొక అవకాశం కూడా ఇచ్చాడు. उत्पत्ति 35 अध्याय ఆది కాండము 35 అధ్యాయము उसमें 1-2 पढ़ेंगे। 1-2 చదువుదాం. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకోండి. यहाँ याकूब अभी दूसरा मौका दे रहा है। ఇక్కడ వచ్చేసి యాకోబు మరొక అవకాశం ఇస్తున్నాడు. तुम्हारा अंदर जो अन्य देवता है, मूर्तियां है, सब कुछ निकाल दो, देखकर तुम शुद्ध हो जाओ। నీలో ఉన్న అన్ని దేవుళ్ళందరినీ వచ్చి తీసివేసి నువ్వు శుద్ధుడవు. मगर याकूब ने उनको बोल रहा है तुम तुम्हारे देवता को मेरे पास लेके आओ। యాకోబు చెప్తున్నాడు నీ దేవతలను వచ్చేసి నా దగ్గర తీసుకొని రా. और उसका जो पेड़ है, जो पेड़ के नीचे उसको दबा देता हूँ। నేను వచ్చేసి బొమ్మ మధ్యలో వచ్చేసి నేను దాన్ని దాచిపెడతాను. सिंदूर की वृक्ष है, 4 पद में लिखा है। ఇక్కడ 4వ వచనంలో రాయబడింది. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షేకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. इसलिए वहाँ जो वृक्ष है उसका अंदर उसको पूरा दफन कर दिया। ఇక్కడ వచ్చేసి ఆ యొక్క మస్క
మస్తకి వృక్షంలో వచ్చేసి దాని కింద దాచిపెట్టిండు. मगर यहाँ भी साफ साफ नहीं लिखा कि ये राहेल ने अपनी मूर्ति को याकूब के पास दिया कि नहीं, ये बराबर नहीं लिखा। ఇక్కడ వచ్చేసి ఇంకా అర్థంగా రాయలేదు. యాకోబు దగ్గర రాహేలు ఆ విగ్రహాన్ని ఇచ్చిందా లేదని రాయలేదు. ये राहेल अपने मूर्ति को लेके वो उनका यात्रा पूरा ये मूर्ति को लेके चुप से उनके जीवन में ये जो मूर्ति है उनके जीवन में था। రాహేలు తన జీవితంలో వచ్చేసి ఆ యొక్క ప్రయాణం అంతట్లో వచ్చేసి ఆ యొక్క వృక్షం ఆ యొక్క విగ్రహం వారి దగ్గర ఉన్నది. इसलिए राहेल का अंत क्या हो गया? ఇక్కడ అందుకే రాహేలు అంతం ఏమైంది? 19 पद में लिखा है 35 का 19 में 35:19 ఈ విధంగా రాయబడింది. देखो ये राहेल अपने मार्ग में वनांतर में उनका मृत्यु हो गए। ఇక్కడ రాహేలు వచ్చేసి అక్కడ మార్గంలో అక్కడ అరణ్యంలో ఆమె మృతి పొందింది. ये मूर्ति हमारे जीवन में रहने से क्या होता है? ఈ యొక్క విగ్రహం మా జీవితంలో ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? राहेल के जीवन में क्या हुआ? రాహేలు జీవితంలో ఏం జరిగింది? अपने पिताजी का घर से ये मूर्ति को चुरा के लेके आया। తండ్రి ఇంటి నుండి ఆమె వచ్చేసి దొంగతనం చేసి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చింది. जीवित परमेश्वर यहोवा ने उनको बोला तुम बेतेल में चले जाओ, घर का पूरा लेके वो बेतेल जा रहा था। జీవితాల దేవుడు యెహోవా ఇది ఆయన దేవుడు. ఆయన చెప్పినాడు వచ్చేసి నువ్వు బేతేలుకు వెళ్ళు. वो प्रभु यहोवा को आदर देना था, मगर उनका जीवन में एक ये जो मूर्ति है उनके जीवन में हमेशा छिपा हुआ रहता था। దేవుని మాటకు లోబడాల్సినది. అది ఇప్పుడు వచ్చేసి ఆమె మాటకు లోబడలేదు. అప్పుడు ఆమె ఆ యొక్క విగ్రహం ఆమె ఎప్పుడు దాచిపెడుతూ ఉండేది. लाबान का मूर्ति है वो पीछे आकर पूछ रहा है, कभी नहीं दिया। లాబాను అడిగి ఆ యొక్క విగ్రహాన్ని గురించి ఆయన అడిగినప్పుడు వెంట వచ్చి అడిగినప్పుడు కూడా ఆయన అప్పుడు ఇవ్వలేదు. पहले एक मौका दिया प्रभु ने, దేవుడు మొదట ఒక అవకాశం ఇచ్చాడు. उसी समय लाबान के पास ये मूर्ति को फेंक देना चाहिए था। అప్పుడే వచ్చేసి లాబాను దగ్గర ఆ విగ్రహం ఇచ్చేయాల్సి ఉంది. दूसरा मौका याकूब ने दिया। రెండో అవకాశం వచ్చేసి యాకోబు ఇచ్చున్నాడు. सब पराया देवता को मेरे पास लेके आओ, मैं पेड़ के नीचे दबा देता हूँ, डाल देता हूँ। అన్ని దేవతలను నా దగ్గర తీసుకొచ్చి మస్తకి వృక్షం దగ్గర నేను ఆ కింద పెట్టేసి పెడతానని చెప్పినాడు. जो भी राहेल के जीवन में वो मूर्ति छिपा हुआ रहता था। అందుకే ఆమె రాహేలు జీవితంలో వచ్చే విగ్రహం ఆ యొక్క మరుగై ఉన్నది. इसलिए वहाँ रेचल आपने जो डेस्टिनेशन है जहाँ जाकर पहुँचना है बेतेल पास, बेतेल तक नहीं पहुँचा। ఎప్పుడు ఆమె ఒక రాహేలు ఆ యొక్క బేతేలు దగ్గరికి వెళ్ళాల్సి ఉన్నది. ఆమె అక్కడికి వెళ్ళలేక పోయింది. बीच में ही उनका मृत्यु हो गई। ఆ మధ్య మార్గంలోనే ఆమె మరణం సంభవించింది. प्रियो हमारे जीवन में जो मूर्ति रहता है, దీవెన వల్ల మన జీవితం విగ్రహం ఉన్నట్లయితే ये मूर्ति क्या हमको लेके आता ఈ है? విగ్రహం మనకి ఏం తీసుకొస్తుంది? मृत्यु को लेके आता है। మరణాన్ని తీసుకొస్తుంది. ये राहेल वो बेतेल तक पहुंचा नहीं है। ఈ రాహేలు బేతేలు దగ్గరకు వెళ్ళలేదు. प्रतिज्ञा किया हुआ देश में पहुंचा नहीं है। ఆమె వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళలేదు. अपने पूर्व लोगों की कब्र में उनको दफन नहीं हुआ। ఆమె పూర్వీకులు ఆ యొక్క సమాధి దగ్గర ఆమెకు సమాధి చేయలేదు. और लेहा का दफन है उनका पूर्व लोगों का, वो उनका पूर्व लोगों का साथ में उनको दफन हुआ है। రేయ వచ్చేసి ఒక ఆమె మరణం తర్వాత సమాధి వాళ్ళ యొక్క పూర్వీకుల దగ్గర సమాధి దగ్గర జరిగింది. उत्पत्ति 49 का 31 में लिखा है। ఆది కాండము 49 అధ్యాయము 31. यहाँ देखिए अब्राहम सारा को वहाँ दफन हुआ, ईसाक रेबेका का वहाँ दफन हुआ, लेया को भी वहाँ दफन हुआ, मगर राहेल को वहाँ दफनाने के लिए वो पूर्वीय लोगों का उनका जो कब्र है उसमें जगह नहीं था। అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడే ఇస్సాకు అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే లేయాను పాతిపెట్టింది. मगर राहेल का क्या अर्थ हुआ? రాహేలు యొక్క అంతము మరణం ఏం జరిగింది? बीच में वनांतर में उनका मृत्यु हुआ, वहाँ दफना गया। అరణ్యంలో ఆమె వచ్చేసి మరణించింది. అక్కడ పాతిపెట్టబడింది. राहेल ने अपने बेटा जो यूसुफ है
मिस्र में राज कर रहा था, एक प्रधानमंत्री था, उसको देखने के लिए उनका मौका नहीं मिला। రాయల కుమారుడు యోసేపు అక్కడ ఇశ్రాయేలులో వచ్చేసి రాజుగా అధిపతిగా ఉన్నాడు. ఆయన చూడడానికి అక్కడ ఆయనకి యోగ్యత లేదు. बाकी लोग उनको देखा है, మిగతా వాళ్ళందరూ ఆయన చూస్తున్నారు. याकूब उनको देखा है, యాకోబు కూడా వచ్చేసి ఆయన చూస్తున్నాడు. और राहेल को ये मौका मिला। अपने बेटा वहाँ मिस्र देश के एक बड़ा अधिकारी है, एक प्रधानमंत्री है, उनको हुक्म चलाता है, वो राजा की नेक्स्ट में है, ये सब देखने के लिए राहेल को मौका नहीं मिला। అక్కడ వచ్చేసి ఆయన కుమారుడైన యోసేపు అక్కడ ఐగుప్తులో వచ్చేసి అక్కడ అధిపతిగా ఉన్నప్పుడు ఆయన వచ్చేసి ఆమె చూడడానికి ఆమెకి యోగ్యత లేకుండా పోయింది. क्यों? ఎందుకని राहेल अपने जीवन में ये जो मूर्ति को जल दिया है। ఇక్కడ రాహేలు తన జీవితంలో ఒక విగ్రహాన్ని చోటించింది. हाँ, हमारे जीवन में भी जब हम परमेश्वर की जगह को हम मूर्ति को देते हैं, प्रियो, हमारा अंत भी ऐसे ही होता మన है। జీవితంలో కూడా మనం దేవుడికి ఇవ్వాల్సిన వచ్చేసి ఒక స్థలాన్ని దేవుడికి మన విగ్రహాన్ని ఇచ్చినప్పుడు మన జీవితం కూడా అలాగే అవుతుంది. राहेल के अंत कैसा हो, रास्ता में उनका मृत्यु हो गए। రాహేలు వచ్చేసి అంతము అక్కడ మార్గంలోనే జరిగింది. अपने बेटा यूसुफ को देख नहीं पाया, यूसुफ का राज्य को देख नहीं पाया। అక్కడ యేసుకు యొక్క రాజ్యాన్ని ఆమె చూడలేకపోయింది. हाँ, बहुत सारा प्रिविलेज उनको जो सौभाग्य नहीं मिला है। ఆమెకు అన్ని సౌభాగ్యం వచ్చేసి అక్కడ దొరకలేదు. ये राहेल है, हमेशा लेया के प्रति वो जेलस होता था, उनका अंदर एक आश्चर्य का उनका एक जेलस होता था। ఇక్కడ రాహేలు వచ్చేసి లేయాతో వచ్చేసి ఎప్పుడు అసూయగా ఉండేది. क्योंकि लेया को प्रभु ने उसकी दीन हालत को देखे लेया को 4 बच्चे प्रभु ने दिया। లేయా వచ్చేసి ఆమె దీన స్థితిని చూసి 4 పిల్లల్ని ఆయన అందించున్నారు. क्योंकि याकूब लेया को प्रेम करता था, लेया इतना सुंदर नहीं था, उसकी दीन हालत को देखकर प्रभु ने उसको 4 बच्चे दिए। యాకోబు వచ్చేసి ఆ యొక్క లేయాను ప్రేమించేవాడు. ఆమె యొక్క దీన స్థితిని చూసి యెహోవా దేవుడు ఆమెకు 4 పిల్లలను ఆయనకి ప్రసాదించాడు. या राहेल क्या करना चाहिए था? రాహేలు ఏం చేయాల్సి ఉంది? प्रभु को बैठना चाहिए था, आराम प्रभु का पास प्रार्थना करके वो इंतजार करना चाहिए था। దేవుడి యొక్క సమూహంలో దేవుడి యొక్క సన్నిధిలో కూర్చుండి ఆమె వచ్చేసి ఆ వేచి చూసి ఉండాల్సి ఉన్నది. मगर अपनी दीदी है, अपनी बहन है, उसके प्रति उनका क्या हो गया, एक जलन हो गया। उन्होंने क्या कर दिया, अपने जो दादी माँ को वो याकूब के पास भेजा। తన సొంత అక్క మీద వచ్చేసి ఆమె అసూయగా ఉండి తన అవతారం దగ్గరికి ఆమె పంపించారు. बिल्हा को याकूब को दे दिया था कि उनको एक बच्चे हो जाए। అక్కడ వచ్చేసి बिल्हा బిల్హా వచ్చేసి యాకోబు ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ వచ్చేసి వారికి పిల్లలు అవ్వాలని. जब बिल्हा को जब बच्चे हुआ, బిల్హాకు వచ్చేసి అక్కడ పిల్లలు పుట్టినప్పుడు उनको बहुत खुश हो गया। అక్కడ వచ్చేసి వారు చాలా సంతోషపడ్డారు. मैं मेरा दीदी के साथ झगड़ा करके एक बच्चा पैदा किया। నేను వచ్చేసి నా యొక్క అక్కతోటి నేను జగడమాడి నేను ఒక పిల్లవాడిని కలుగుతున్నాను. मैंने रिसर्च किया है, बहुत मैंने रिसर्च करके एक बच्चे को मैंने पाया है। నేను ఎంతో గొడవ పెట్టుకొని ఒక పిల్లవాడిని నేను పొందుకున్నాను. उसको दान करके नाम दिया है। ఆమె అక్కడ వచ్చేసి ఆయనకు దాము అని ఒక పేరు ఇచ్చున్నాను. वो दान जो गोत्र है, దాను గోత్రము ये रेहाल में जल्दीबाजी में वो सहनशीलता नहीं था, वो एक प्रभु के पास बिना पेशेंस नहीं रखा, इसलिए वो अपनी दादी को अपने देकर वो बच्चे ने दिया था, उसका जो नाम है दान है। అక్కడ వచ్చేసి రాహేలు అక్కడ సహనంతో ఆమె ఉండకుండా అక్కడ అవ్వకి ఇచ్చి ఇవ్వడం ద్వారా వచ్చేసి ఆమెకి దాను అని ఒక పేరు ఇచ్చాడు. वो दान जो गोत्र है, దాను గోత్రము सबसे बड़ा मूर्ति पूजक गोत्र है। అది వచ్చేసి ఎంతో విగ్రహాలు చేసే ఒక గోత్రంగా ఉంది. देखिए उनकी जो सहने का जो शक्ति नहीं था, वो प्रभु के पास इंतजार करना था। इंतजार नहीं करते हुए अपने दादी को देखे जो जन्म दिया था दान है, वो गोत्र है बहुत बड़ा एक मूर्ति पूजा का गोत्र बन गया। ఆమె వచ్చేసి సహించే ఒక శక్తి లేదు. దేవుని దగ్గర ఇంకా
ఇంకా వచ్చేసి సహనం తోటి వేచి చూసి ఉండాల్సి ఉంది. ఆవిడ ఇవ్వడం వల్ల వచ్చేసి అక్కడ గాదుల యొక్క మూడు యొక్క విగ్రహ ఒక గోత్రంగా అక్కడ ఉంచారు. इसलिए प्रियो उसकी सहनशीलता नहीं थी राहेल को, जिसकी वजह से एक बड़ा एक मूर्ति पूजक का गोत्र है वो दान की गोत्र को उन्होंने पैदा किया. అక్కడ వచ్చేసి అక్కడ విగ్రహ యొక్క గోత్రంగా అక్కడ జన్మించారు. मगर प्रभु ने राहेल के लिए यूसुफ को रखा. దేవుడు వచ్చేసి రాహేలుకు యోసేపును పెట్టి ఉన్నాడు. यूसुफ ऐसा एक उद्धार करता है, बहुत लोगों को बचाने वाला है, ऐसा एक बेटा को उनके लिए रखा है. యోసేపు వచ్చేసి ఆయన రక్షణకర్తగా ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చి ఒక కుమారుడుగా అనిపించున్నాడు. उनका 12 जो लड़का से बहुत श्रेष्ठ है यूसुफ. ఆయన 12 మంది కుమారుల కన్నా అతి శ్రేష్ఠుడు అంత ప్రియుడు ఆ యోసేపు. याकूब की जो 12 बेटा है उसमें से सबसे श्रेष्ठ है वो यूसुफ. యాకోబు యొక్క 12 కుమారులలో వచ్చేసి అతి శ్రేష్ఠుడైన అందగాడు ఆ యోసేపు. वो यूसुफ को रेहाल को देने के लिए प्रभु ने योजना रखा है. ఆ యోసేపు ఇవ్వడానికి రాహేల్ని అక్కడ పెట్టి ఉన్నాడు. तब तक है राहेल इंतजार करना चाहिए था. అప్పటి వరకు వచ్చేసి రాహేల్ వచ్చేసి వేచి చూసి ఉండాల్సి ఉంది. एक ईर्ष्या आ गया अपने बहन के प्रति एक ईर्ष्या आ गया. అక్కడ వారి యొక్క సహోదరి పట్ల వచ్చేసి ఈర్ష్య అసూయగా ఉన్నది. इसलिए उन्होंने बोला इनको 4 बच्चे हुए, मुझे नहीं है, इंतजार नहीं किया. जल्दीबाजी में अपने दादी माँ को, अपने जो नौकरानी को दे दिया, पिला को देकर एक दान की गोत्र को, एक मूर्ति पूजा गोत्र को उत्पन्न कर दिया. అక్కడ సహనంతో వేచి చూడకుండా వచ్చేసి తన ఆవుకు ఇవ్వడం వల్ల పిల్లలను అక్కడ 4 పిల్లలు ఇచ్చారు. అక్కడ విగ్రహాల గోత్రంగా పుట్టున్నారు. ये सब कारण क्या है? అన్నిటికీ కారణం ఏమిటి? ये सब का कारण है जो राहेल का अंदर छिपी हुई ये मूर्ति है. అన్నిటికీ కారణం వచ్చేసి రాహేల్లో వచ్చేసి దాగి ఉన్న ఒక విగ్రహము. प्रभु ने उनको बहुत आशीषित कारण बनाने वाले थे, यूसुफ को देने वाले थे. यूसुफ को देके उधर मिस्र राज में बहुत बड़ा प्रधानमंत्री बनाना था. ये सब परमेश्वर की योजना है. ఇది వచ్చేసి దేవుడు ఆమెకు ఇవ్వాలనుకున్నాడు యోసేపును. అక్కడ ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలో అధిపతి అయిన యోసేపును ఆమెకు ఇవ్వాలనుకున్నాడు. परमेश्वर ने बड़ी बड़ी योजना राहेल की प्रति रखा था. రాహేల్ యొక్క ఎంతో గొప్ప యోజన వచ్చేసి అక్కడ రాహేల్ దగ్గర పెట్టున్నాడు. एक उत्तम दान के रूप में यूसुफ को यूसुफ के जन्म उनके द्वारा हुआ. ఉత్తమ దానంలో వచ్చేసి ఆ యొక్క యోసేపు జననం జరిగింది. मगर उनके अंत को देखने से ఆమె అంతం చూసినప్పుడు मानव में बीच में ही वो मृत्यु हो गई. ఆమె అరణ్య మార్గంలోనే ఆమె మరణించింది. यूसुफ की जो महिमा को देख नहीं पाया. యోసేపు యొక్క మహిమను ఆమె చూడలేకపోయింది. अपने बेटा वो मिस्र देश में बड़ा राज्य कर रहा है उसको देख नहीं पाया. ఐగుప్తులో వచ్చేసి ఆ యొక్క ఆమె కుమారుడు అక్కడ రాజ్యం చేస్తున్నాడు, అధిపతిగా ఉన్నాడు, ఆమె చూడలేకపోయింది. इसलिए यहाँ यौवन लिखता है, हे मेरे बच्चों, అందుకని ప్రియమైన వాళ్ళారా ఇక్కడ యోహన్ రాస్తున్నాడు, నా పిల్లలారా मूर्ति को जगह मत दो. నువ్వు విగ్రహానికి చోటు ఇవ్వకండి. राहेल के जीवन में मूर्ति छिपा हुई थी. రాహేల్ యొక్క జీవితంలో విగ్రహం దాగి ఉన్నది. अपने पिता के घर से वो लूट के लेके आई थी. తన తండ్రి యొక్క ఇంటి నుండి ఆమె ఒక విగ్రహాన్ని తీసుకొచ్చింది. 2 बार प्रभु ने उसको मौका दिया है उसको मूर्ति को फेंकने के लिए. 2 సార్లు అవకాశం ఇచ్చాడు దేవుడు ఆ యొక్క విగ్రహాన్ని తీసి పారవేయమని. जो भी उसकी मूर्ति को उन्होंने फेंका नहीं है. ఆమె వచ్చేసి ఆ యొక్క విగ్రహాన్ని తీసి పారవేయలేదు. चुप से वो मूर्ति को अपने जीवन में रखते थे, मूर्ति को पूजा करती थी. ఆ యొక్క వచ్చేసి ఒక ఆమె దాచిపెట్టి ఆ యొక్క విగ్రహాన్ని ఒక పూజ చేసి ఆరాధన చేసేది. हाँ, ये विग्रह को रखने के द्वारा ही उनके जीवन रास्ते में उनका मृत्यु हुई. ఆ విగ్రహం ఆమెలో ఉండడం ద్వారా వచ్చేసి ఆ మార్గంలోనే ఆమె మరణించింది. उनके द्वारा एक बड़ा मूर्ति पूजा का जो गोत्र है, वो दान गोत्र है, वो पैदा हुआ है. ఆమె వల్ల వచ్చేసి ఆ విగ్రహాల యొక్క గోత్రం గాలి గోత్రంలో అక్కడ వచ్చేసి జన్మించింది. प्रकाशित वाक्य में अगर देखेंगे, ఆ ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు ये दान की गोत्र उधर नहीं रहता है, అక్కడ దాని గోత్రం అక్కడ లేదు. क्योंकि ये दान की गोत्र है मूर्ति पूजक बन गए. దాని గోత్రం వచ్చేసి అక్కడ విగ్రహ ఆరాధనలు అయ్యారు. इसलिए सेकंड बात है, दूसरा बात है, यौना होता है ये मेरे बच्चे तुम मूर्ति को अपने जीवन में
में खत्म कर दिया। వాటిని చదువుకొని మనం ముగించుకున్నాము. और तीसरा बात क्या है? మూడో మాట ఏంటి చూద్దాము. 3 अध्याय उसका 8वां पद। మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. చిన్న పిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించుము. ये तीसरा बात యోనా बोल रहा है। ఇది మూడో మాట వచ్చేసి యోహన్ గారు చెప్తున్నారు. किसको बोल रहा है? గారు చెప్తున్నాడు. छोटे बच्चे को बोल रहा है। చిన్నపిల్లలు చెప్తున్నాడు. पहले बोलता है ये मेरे छोटे बच्चे ఏగా చిన్నపిల్లలారా అని అంటున్నాడు. तुम पाप मत कर। మీరు పాపం చేయకండి. दूसरा बोलता है రెండో చెప్తున్నాడు. ये मेरे छोटे बच्चे ఏగా చిన్నపిల్లలారా ये मूर्ति विग्रह को जगह मत दे। విగ్రహంగా జోలికి పోకండి. तीसरा क्या बोलता है? మూడోది ఏం చెప్తున్నాడు. ये मेरे छोटे बच्चे ఏగా చిన్నపిల్లలారా तुम्हारा होठों से और शब्दों से नहीं है, మాటతోనూ నాలుకతోనూ కాక तुम क्रिया से और सच्चाई से प्रेम कर। ప్రియతోనూ సత్యంతోనూ ప్రేమితుము. तीसरा बात। ఇది మూడో మాట. और चौथी बात क्या है? ఇది నాలుగో మాట ఏంటి చూద్దాం. 4 का 4। ఇది మొదటి యోహాను రాసిన పత్రిక 4:4. చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు. ఆ. మీలో ఉన్నవాడు ఆ. లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు కనుక ఆ. మీరు వారిని జయించి ఉన్నారు. तीसरा क्या बोल रहा है? ఇక్కడ నాలుగోది ఏం చెప్తున్నాడు. ये मेरे छोटे बच्चे ఈ చిన్నపిల్లలారా जो అంటున్నాడు. तुम्हारा अंदर है, మీలో ఎవరైతే ये ఉన్నారో संसार में है, ఈ యొక్క లోకంలో ఉన్నవాడు उससे बड़ा है। ఆయన వారికన్నా గొప్పవాడు. इससे जयवंत बनो। అందుకని మీరు జయించి ఉన్నారు. ये चौथी बात है। ఇది నాలుగో మాట. 5वीं बात क्या है? ఐదో మాట ఏంటి. पहले యోనా 2 अध्याय उसका 28 पद 28। మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము కాబట్టి ఆ. 28. ఆయన ప్రత్యక్షమవునప్పుడు ఆ. ఆయన రాకడయందు మనము ఉమ్. ఆయన ఎదుట సిగ్గుపడక ఆ. ధైర్యం కలిగి ఉండునట్లు ఆ. మీరు ఆయన యందు నిలిచియుండుడి. देखिए ये 5वीं बात क्या हो रहा है? ये मेरे छोटे बात को तुम प्रभु में बने रहे, क्योंकि जब प्रभु आएगा आप हियाव से उनके सामने करने के लिए आप लज्जित न हो। కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయనను ఎంతో నిలిచి ఉండుడి. నిలిచి ఉండుడి. 5 बातें यहाँ యోనా अपने छोटे बालकों को बोलता है। ఇక్కడ 5 మాటలు వచ్చేసి మన చిన్నపిల్లలకు యోహాను గారు చెప్తున్నాడు. ये 5 बात को याद रखना। ఈ 5 మాటలు మీరు జ్ఞాపకంగా ఉంచుకోండి. 3 बातें मैंने एक्सप्लेन किया है, मैंने बताया। 3 మాటలు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ నేను చెప్పినాను. 2 बातें बताया, और 3 बात मैं बता नहीं पाया। 2 మాటలు చెప్పినాను, ఇంకా 3 మాటలు చెప్పలేదు. इसलिए ये 5 बात को याद रखना। ఈ 5 మాటలు మీరు జ్ఞాపకంగా ఉంచుకోండి. मेरे साथ बोलिए, నాతో చెప్పండి. ये मेरे छोटे बच्चे నేను వచ్చే पाप मत कर। పాపం ये पहली बात ఇది మొదటి మాట. है। ये मेरे छोटे बच्चे ఏ చూడండి చూడండి मूर्ति से दूर रहना, పూర్తి చేయకూడదు. ये दूसरा बात है। तीसरा बात क्या है? ये मेरे छोटे बच्चे ఏ मेरे छोटे बच्चे और शब्दों और मुंह से नहीं है, और शब्दों और मुंह से नहीं और क्रिया और सच्चाई में प्रेम करो। क्रिया और सच्चाई ये तीसरा बात है। चौथी बात क्या है? ये मेरे छोटे बच्चे तुम्हारा अंदर जो है हमारा अंदर जो है संसार में है उससे बड़ा है, संसार से आगे बढ़ा है. इसलिए तुम जयवंत बनो। इसलिए आप जयवंत बनो. 5वीं बात क्या है? ये मेरे छोटे बच्चे ये मेरे छोटे बच्चे प्रभु में बने रहे। प्रभु में बने रहो. जब प्रभु प्रकट होगा जब प्रभु प्रकट होगा तुम लज्जित नहीं होगे, आप लज्जित नहीं होंगे. प्रभु को सामने करने के लिए तुम्हारा अंदर हिया होगा। ये 5 बात को प्रभु हमसे बातें करें। प्रभु इस वचन को आशीष करें। దేవుడి వచనాన్ని ఆశీర్వదించు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఏ సమయంలో
ఈ సమయంలో రేపు కూడా మనకి సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఒక స్పెషల్ మీటింగ్ ఉంటుంది. कल शाम 6 बजे भी स्पेशल मीटिंग रहेगा. 6 गंటలకు ప్రారంభించి 7:30 గంటలకు ముగించుకుందాం. 6 बजे शुरू होगा और 7:30 बजे समाप्त हो जाएगा. ఇంకా మన ఇంట్లో ఉన్న వారందరినీ కూడా పక్కన వారిని కూడా పిలవడానికి ప్రయత్నం చేయండి. और भी हमारे परिवारजनों को और आजू बाजू के लोगों को भी हम निमंत्रण देंगे. అదే సమయంలో ఆదివారం సరిగ్గా 9:30 గంటలకి ఆరాధన మొదలవుతుంది. और ठीक 9:30 बजे रविवार को आराधना शुरू होगा. సోమవారం సహోదరుడు రవి గారు చెన్నై తిరిగి వెళ్ళారు. और सोमवार को भाई साहब यहाँ से रवाना होकर चेन्नई को जाएंगे. కాబట్టి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం. इसलिए समय का सही उपयोग करेंगे. దేవుడు మనతో మరి మాట్లాడిన రీతిగా మనము ఆత్మీయమైన జీవితాన్ని జీవిస్తూ ఏ రీతిగా అయితే ప్రభు గుర్తు చేస్తారో పాపము చేయకుండా, అదేవిధంగా విగ్రహాలకు జోలికి వెళ్ళకుండా, అదే రీతిగా మనము సత్యంతో క్రియలతో ప్రభుని మనము మహిమపరుస్తూ ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వానికంటే మరి దేవుడు గొప్పవాడు, ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి మనము ఆ ధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు కొనసాగుదాం. అదే రీతిగా ఆయన యందు మనం నిలుచుకుందాం. इसलिए जैसे हमसे परमेश्वर का वचन जैसे हमसे बातें करा कि पाप हमें नहीं करना है और उसके बाद हमें मूर्तियों से दूर रहना है और हम होठों से नहीं अपनी क्रियाओं से हमें प्रेम रखना है और हमें जयवंत बनना है. उसके सामने जब प्रकट होगा तो हमें लज्जित नहीं होना है. ఒకవేళ రాహేల్ విగ్రహము ఏ రకమైన విగ్రహం అయినప్పటికీ కూడా మనలో ఉన్నట్లయితే మనం మధ్యలోనే మరణాన్ని పొందవలసి వస్తుందనే హెచ్చరిక కూడా ఇవ్వబడింది. जिस तरह से हमने देखा मूर्ति के विषय में, अगर हमें ऐसी मूर्त की बातें हमें अगर हैं तो हमें भी नष्ट देखना पड़ेगा. ఎందుకంటే మనము సువార్త ద్వారా ప్రభువుని మనము అంగీకరించుకున్నాం. ఎందుకంటే ఆయన మనల్ని కలిగి ఉన్నాడు. क्योंकि हमने सुसमाचार के द्वारा हमने जन्म को पाया है, उन्होंने हमें जन्म दिया है. దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. इसलिए हम सही से इसका उपयोग करेंगे. దేవునికి మనం అర్పించుకొని परमेश्वर को अपने आप को सौंपते हुए మన జీవిత యాత్రను ముందుకు కొనసాగించుకుందాం. अपने जीवन की यात्रा को हम आगे बढ़ाएंगे. వాక్యాన్ని తీసుకొచ్చిన రాష్ట్రం కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. और परमेश्वर के वचन को जो हम सबों तक पहुंचाया है, परमेश्वर की दास के लिए भी हम परमेश्वर को धन्यवाद देते हैं. ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे. స్తుతులకు పాత్రుడైన మహాపరిశుద్ధుని తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఘనమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ రీతిగా రెండవ దినాన్ని ప్రత్యేక కోరికలో మేము పాల్గొనడానికి మీ బిడ్డగా మీరు మాకు చేసిన సహాయం ఉన్నారు. మీ దాసుల ద్వారా తండ్రి మా మధ్యకు నడిపించిన వాక్యాన్ని బట్టి వందనాలు. మొదటిగా 12వ చెప్పారు తండ్రి, చిన్నపిల్లల పాపము చేయవద్దని చెప్పారు. పాపము చేసినట్లయితే తండ్రి మేము మీ దగ్గర నుంచి చేరలేమనే విషయాన్ని గుర్తు చేశారు. మధ్యలోనే మా యొక్క మరణాన్ని మేము చూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంత మాత్రమే కాదు, ఆ రాహేలు వలె విగ్రహములను మేము మా దగ్గర దాచుకునే వారిగా కాకుండా ఉండడానికి మీరు సహాయపడమని పెట్టుకుంటున్నాను. అదే రీతిగా తండ్రి మరి మేము తండ్రి మాటలతో కాకుండా క్రియలతోనూ సత్యంతోనూ మిమ్మల్ని వెంబడించిన వారిగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. అవును తండ్రి, ఈ లోకంలో కానీ లోకంలో ఉన్న వాటిని కానీ మేము ప్రేమించకుండా వాటి జోలికి వెళ్ళకుండా తండ్రి మీరు ప్రభా మాకు లోకంలో ఉన్న వాటి కంటే మీరు గొప్పవారు కనుక మిమ్మల్ని మేము ఆశ్రయించుకుని ముందుకు జీవించడానికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా తండ్రి మీ మీద ఆధారపడి వెళ్ళడానికి సహాయం చేయండి.
అదే రీతిగా తండ్రి మరి మీ యందు మేము నిలిచి ఉండే భాగ్యాన్ని మనం దయచేసి ప్రార్థిస్తున్నాను. రాహేలు జీవితంలో మరి తండ్రి ఎన్నో ప్రభావం మీకు వ్యతిరేకమైన కార్యాలు చేసింది, విగ్రహాలకు తండ్రి ప్రేమించింది, కనుకనే తన యొక్క కుమారుడి యొక్క వైభవాన్ని కూడా చూడలేకపోయింది. అంత మాత్రమే కాదు, అరణ్యంలో తన మరణం తండ్రి ప్రభా అనాథలే తండ్రి మరి ఉన్నతమైన ప్రాంతాల్లో సమాధి చేయలేకుండా విడవబడింది అని చూసాం. అంత మాత్రమే కాదు, తండ్రి దాను గోత్రము ద్వారా తండ్రి విగ్రహాల యొక్క తండ్రి ఆరాధకుల యొక్క వారిలో చేర్చబడినట్లుగా చూస్తున్నాం. అవును తండ్రి, మేము ఆ విధంగా కాకుండా మీరు మాకు ఇచ్చిన రక్షణను మేము జ్ఞాపకం చేసుకుంటూ, మీరు మాకు ఇచ్చిన హెచ్చరికలను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి మీలో మేము నిలిచి ఉండడానికి, తద్వారా తండ్రి పరమ రాజ్యాన్ని మేము చేరడానికి తండ్రి మాకు మా కుటుంబీకులను త్తండ్రి యావత్ లోకంలో ఉన్న బిడ్డలందరికీ కూడా మీరు దయచేయమని వేడుకుంటున్నాను. ఈ రీతిగా తండ్రి మీ దాసుడు జెరమయా అంకుల్ గారి యొక్క త్యాగము, ప్రార్థనలు, ఆయన యొక్క తండ్రి మరి టీం ద్వారా ప్రభా అండమాన్ వచ్చి ప్రభా యొక్క స్థలంలో ప్రార్థించి రక్షణ చేసి ఏర్పరచబడినటువంటి ఈ సంఘము మీ సంఘం ప్రభా. ఈ సంఘం కొరకు అనేక మంది పరిశుద్ధులు త్యాగాలు, ప్రార్థనలు చేయడం ద్వారా తండ్రి మా మధ్య ఈ యొక్క సంఘాన్ని ఏర్పరిచి మీ బిడ్డలను మేమందరం కూడా ఇక్కడ చేరుకుని మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి, సహవాసంలో ఉండడానికి, రొట్టె వెచ్చడానికి మీరు మాకందరికీ చేస్తున్న గొప్ప మేలులను బట్టి వందనాలు. అవును తండ్రి ప్రభా, మేము దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి మీ దాసుడిని ప్రభా మరి మా మధ్యకు నడిపించారు తండ్రి. అనేక పనుల ఒత్తిడిలో కూడా తండ్రి సంఘాన్ని ప్రేమించి తండ్రి మీరు ఆయన తీసుకుని వచ్చి తండ్రి ఆయన నోటికి ఊరగా ఉండి తండ్రి మీరు అమూల్యమైన మాటలతో మీరు మమ్మల్ని ఆదరించినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాము. మా సహవాసాన్ని మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. మీ రాకడలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభా ఎత్తబడే గుంపుగా ఉండడానికి ప్రభా మీరు కృప చూపించమని కూడా ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా వచ్చిన వారిని బట్టి వందనాలు తండ్రి. ఒక్కొక్కరిని పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి యొక్క ప్రతి అవసరాలు సంధించండి. మీలో తండ్రి మరింతగా అభివృద్ధి పొందడానికి మీరు సహాయపడమని కూడా వేడుకుంటున్నాను. దీని మధ్యలో సాతాను తీసుకొచ్చే ప్రతి చిక్కుల నుండి మమ్మల్ని అందరూ కూడా మీరు కాపాడమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. మీ యొక్క అవసరాలు సంధించండి. మీ చిత్తాన్ని బట్టి ప్రభావ బిడ్డలందరూ కూడా క్షేమంగా వారి వారి గృహాలు వెళ్ళడానికి సహాయం చేయండి. మీ చిత్తాన్ని బట్టి రేపటి సాయంకాలం కూడా జరగబోయే మీటింగ్కి బిడ్డలందరినీ కూడా తండ్రి సరైన సమయానికి నడిపించండి. ఆసక్తితో మీ వాక్యాన్ని గమనించడానికి, అదే రీతిగా మరి అంతఃకరణ శుద్ధితో ఆ యొక్క మాటలను వారి జీవితంలో అన్వయించుకుని జీవించడానికి, తద్వారా తండ్రి మీ ద్వారా తండ్రి ఆశీర్వదించబడడానికి కృపా సహాయం అందించమని, ఈ ప్రార్థనపై మీరు ముద్ర వేయమని, ఈ ప్రార్థన మా ప్రభువును త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో మీకు వినయంతో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము చేరవచ్చిన మనందరితోటి, అదేవిధంగా సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితోటి నిరంతరము తోడుగా ఉండును గాక. ఆమేన్. मुक्ति दिया प्रभु ने अद्भुत है पवित्र जीवन के लिए। मुक्ति दिया प्रभु ने अद्भुत है पवित्र जीवन के लिए। तेरा तेरा
Praise the Lord.